నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం స్థానిక గేట్ సెంటర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోవూరు బక్కయ్య నాయుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మరియు స్టాఫ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జూనియర్ కాలేజీకి మధ్యాహ్న భోజన పథకం ఆపేశారన్నారు. అదేవిధంగా యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంగా విద్యార్థులకు చెప్పిన విధంగా చేసి మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు యువత నాయకులు, TNSF నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం డొక్కా సీతమ్మ అనే ఒక పుణ్యాత్మురాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో జూనియర్ కళాశాలకి ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి పిల్లలు. ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం. ఈరోజు పౌష్టికాహారం ఈ పొదలకూరులో జూనియర్ కళాశాలకి ప్రతి మండలం నుంచి పక్క మండలాల నుంచి దాదాపు 25 కిలోమీటర్ల నుంచి పిల్లలు ఉదయం లేచి బస్సులు RTC బస్సులో కాలేజీకి రావడం జరుగుతుంది. అంటే వారు ఉదయం 7 గంటలకే వారి యొక్క నివాసాల నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఆ టైంకే పేదలు వాళ్ళ భోజనం మధ్యాహ్నానికి సమకూర్చుకోవడం ఎంతో కష్టంగా ఉండేదనే విషయం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆ పని వారికి లేదు. నేరుగా విద్య మీద ధ్యాస పెట్టి నిద్ర లేచిన తర్వాత వారు నేరుగా కాలేజీకి విచ్చేస్తే మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం పిల్లలకు అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం, నారా లోకేష్ యొక్క ఆలోచన చాలా అభినందనీయంగా మేము అనుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఆపేశారు. ఇలాంటి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేక ఆపేశారు. ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మళ్ళీ పాత పేదలకు ఏదైతే ఉపయోగపడతాయో అన్నీ పునరుద్ధరిస్తూ భాగంగా ముందుగా ఈ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇచ్చేదానికి సంసిద్ధత వ్యక్తం చేయడం చాలా సంతోషకరం. పేద పిల్లలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు ఉన్నత విద్యకు, వారు లక్ష్య సాధన కోసం ప్రభుత్వం నుంచి అనేక వసతులు కల్పించేదానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ, ముందుకు వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ పొదలకూరు మండలంలో మన ప్రీతమ నాయకుడు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా మొన్న మేము నిర్ణయించడం జరిగింది. జూనియర్ డిగ్రీ కాలేజీ కూడా, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ కూడా పొదలకూరుకు మంజూరు చేయించాలని, తప్పకుండా రానున్న విద్యా సంవత్సరానికి ఆ ప్రయత్నం కూడా శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రయత్నించేదానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. నారాయణ, పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మేము మాట్లాడుతున్నాము. ఈరోజు జనవరి 4వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల తరపున, అదేవిధంగా అధ్యాపకుల తరపున మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే మధ్యాహ్నం భోజనాన్ని వాళ్ళు రెడీ చేసుకురావడం చాలా కష్టంగా ఉంటుంది. అన్ని పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలే కాబట్టి వాళ్లకు ఈ కార్యక్రమము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా జనవరి, ఫిబ్రవరి మాసంలో పరీక్షలు దగ్గర పడుతూ ఉంటాయి కాబట్టి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చడం ద్వారా వాళ్ళు బాగా విద్యను అభ్యసించేదానికి అవకాశం దొరుకుతుంది. దీనికి మేము ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మా విద్యాశాఖ మార్చిలో అయినటువంటి నారా లోకేష్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చదువుతున్నాను.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం పథకం పెట్టినందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సూపర్ సార్. నా పేరు రూప, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మధ్యాహ్న భోజనం పథకాన్ని పెట్టినందుకు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యువగలం పేరుతో మహాపాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు ఆ రోజు ఏదైతే పాదయాత్రలో విద్యార్థి సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యార్థుల నోటు కాడ కూడు తీశాడు. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నారా లోకేష్ గారు గ్రహించి అధికారం వచ్చినప్పటి నుంచి దీని మీద అధికారులకు నిర్దేశించి దాని మీద ప్రణాళిక రచించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 4న మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెట్టడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ద్వారా ఆయనకి విద్యార్థుల ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ చదువుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులకి ఇది ఉపయోగకరం. ఎందుకంటే ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులు ఉదయం లేచి మా పక్క ప్రాంతాల్లో అయితే మెట్ట ప్రాంతాలు ఉదయం లేచి పని బాటలకు వెళ్ళి వాళ్ళు ఏదైతే ఇది వాళ్ళు ఆహారం అందిలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం ఇక్కడే చదువుకొని ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇక్కడే భోంచేసి కేవలం చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టే విధంగా విద్యార్థులు ఉండాలి అనే ఉద్దేశంతో ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా విద్యార్థుల సంక్షేమం ముఖ్యమని ఈరోజు నారా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. అవి కూడా తొందరలోనే 1 సంవత్సర కాలంలోనే బిల్డింగ్లు మంజూరు అవుతాయి. విద్యార్థులు గత ప్రభుత్వంలో స్కూల్ ఫీజులు ఎప్పుడు పడతాయి, కాలేజీ ఫీజులు ఎప్పుడు పడతాయి, ఫీజుల గురించి ఆందోళన చెందారు. ఈ యొక్క చంద్రన్న ప్రభుత్వంలో ఫీజుల గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఒక్కటే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం ఒక్కటే మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు డొక్కా సీతమ్మ గారి మహనీయులు పేరుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పేరు పెట్టడం చాలా సంతోషకరం. అదే లాస్ట్ గవర్నమెంట్లో చూడండి, జగనన్న గోరుముద్ద, జగనన్న సుండుండ, జగనన్న ఇంకోటి అన్నీ జగనన్న డబ్బా కొట్టుకున్నారు. ఈ విధంగా కొత్త పథకాలు పెట్టి మహనీయుల పేరులతో చేయాలి, కానీ సొంత డబ్బా కొట్టుకోవడం ఏంటని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.